హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో ఈరోజు మనము 11th January 2025 టెట్ పేపర్ 2లో భాగంగా మిగతా క్వశ్చన్ల కాన్సెప్ట్ చూద్దాం. మనం ఇంతకుముందు వీడియోలో మనం 1 నుంచి 8 దాకా క్వశ్చన్ల కాన్సెప్ట్ చూడడం జరిగింది. సో ఇప్పుడు మిగతా వాటి కాన్సెప్ట్ చూద్దాం మనము. సో అందులో భాగంగా మొదటి క్వశ్చన్ ఏమందంటే, మొదటి సమూహంలోని వ్యక్తుల సగటు ఎత్తు 141 సెంటీమీటర్లు, మరియు రెండవ సమూహంలోని వ్యక్తుల సగటు ఎత్తు 129 సెంటీమీటర్లు, రెండు సమూహాలలోని వ్యక్తుల సగటు ఎత్తు 136 సెంటీమీటర్లు. అయితే మొదటి మరియు రెండవ సమూహంలోని వ్యక్తుల సంఖ్య యొక్క నిష్పత్తి ఎంత అన్నాడు. చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి ఇది. ఇది 8th క్లాస్లోని క్వశ్చన్ అనమాట. అయితే మొదటి సమూహము రెండవ సమూహం ఇక్కడ మనకి ఫస్ట్ గ్రూప్ తర్వాత సెకండ్ గ్రూప్ ఉందంట. ఫస్ట్ గ్రూప్ తర్వాత సెకండ్ గ్రూప్ ఉందన్నమాట. చూద్దాం ఈ విధంగా మనం. మరి మొదటి గ్రూప్లో ఉన్నటువంటి వ్యక్తుల సగటు ఎత్తు ఎంత ఉంది ఇక్కడ మనకు? 141 సెంటీమీటర్స్ అనమాట. మీకు తెలుసు ఆల్రెడీ సగటు సూత్రము, సగటు ఈజ్ ఈక్వల్ టు రాశుల మొత్తం బై రాశుల సంఖ్య అనమాట. ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ఐ బై ఎన్ అనమాట ఇక్కడ. మరి మొదటి సమూహంలో ఉన్నటువంటి వ్యక్తుల సంఖ్య మనం ఎక్స్ అనుకుందాం మనం. మరి ఎక్స్ బార్ అంటే మనకి ఎంత చెప్పండి, ఇక్కడ 141 ఉంది. కాబట్టి సగటు ఎంత అంటే మనకు 141 అనమాట. తర్వాత ఆ వ్యక్తుల యొక్క మొత్తం వయసులో మొత్తం ఎంత మనకి ఇవ్వలేవాడు, దాని ఏమనుకుంటాం సిగ్మా ఎక్స్ఐ ఎట్లా పెట్టేద్దాం మనము, సిగ్మా ఎక్స్ఐ అనమాట. మరి ఏంటంటే ఏమనుకున్నాం మనము, మొదటి సమూహంలో ఉన్నటువంటి మొత్తం వ్యక్తుల సంఖ్య ఎక్స్ అనుకుంటాం మనము. ఎన్ ప్లేస్లో ఎక్స్ రాద్దాం మనము. మరి సిగ్మా ఎక్స్ఐ ఏమొస్తా చెప్పండి, ఇక్కడ 141 ఇంటూ ఎక్స్ అవుతుంది అనమాట. సిగ్మా ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 141 ఇంటూ ఎక్స్ అనమాట. 141 ఇంటూ ఎక్స్ అనమాట. ఇదేంది, మొదటి సమూహంలోని వ్యక్తుల వయసుల మొత్తం అనమాట. ఎంత వస్తుందంటే మనకు 141 ఇంటూ ఎక్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత రెండో సమూహంలో మరి సూత్రం సేమ్, ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ఐ బై ఎన్ అనమాట ఇక్కడ. మరి రెండవ సమూహంలో ఉన్నటువంటి వ్యక్తుల సగటు ఎత్తు ఎంత మనకి ఉంది ఇక్కడ? 129 సెంటీమీటర్స్ అనమాట. కాబట్టి ఎక్స్ బార్ ఎంత అంటే 129 సెంటీమీటర్స్. మరి సిగ్మా ఎక్స్ఐ అంటే ఏంటి, రెండో సమూహంలో ఉన్నటువంటి వ్యక్తుల వయసులో మొత్తము తెలియదు, అట్లే పెట్టేద్దాం మనము. మరి ఎన్ అంటే ఏంటి ఇక్కడ మనకు, ఎన్ అంటే రెండో సమూహంలోని వ్యక్తుల సంఖ్య. దాన్ని మనం వై అనుకుందాం మనము. వై ఇక్కడ. మరి సిగ్మా ఎక్స్ఐ ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ 129 ఇంటూ వై, ఇక్కడ 129 ఇంటూ వై అనమాట. ఇదేమంటే మొదటి సమూహంలోని వ్యక్తుల వయసుల మొత్తము, ఇదేంటి రెండో సమూహంలోని వ్యక్తుల వయసుల మొత్తం అనమాట. అయితే మళ్ళీ ఏమిచ్చింది ఇక్కడ మన కండిషను, రెండు సమూహాలలోని వ్యక్తుల సగటు ఎత్తు ఎంత మనకి ఇక్కడ 136 సెంటీమీటర్స్ అనమాట. అయితే మొదటి రెండవ సమూహంలోని వ్యక్తుల యొక్క సంఖ్య యొక్క నిష్పత్తి ఎంత అన్నాడు. అయితే చూడండి, రెండు సమూహాలు కలిపినప్పుడు మనకు వచ్చేటువంటి సగటును ఎక్స్ బార్ అనుకుందాం. అది కూడా మనము ఎక్స్ బార్ ఈక్వల్ టు ఏం చెప్పండి, సిగ్మా ఎక్స్ఐ బై ఎన్ అనమాట. ఇదేం చెప్పండి, రెండు సమూహాలు, మొదటి సమూహము రెండో సమూహంలోని వ్యక్తుల సగటు అనమాట సూత్రం. మరి రెండు సమూహాల్లోని వ్యక్తుల యొక్క సగటు ఎంత ఉంది ఇక్కడ 136. కాబట్టి 136 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ఐ అంటే అర్థమైంది ఇక్కడ రెండు సమూహాలలోని వ్యక్తుల వయసుల మొత్తం. కాబట్టి ఫస్ట్ సమూహంలో వయసుల మొత్తం ఎంత ఉంది ఇక్కడ, 141 ఎక్స్ ఉంది, ప్లస్ రెండో సమూహంలో ఎంత ఉంది ఇక్కడ 129 వై ఉందన్నమాట. బై మరి రెండు సమూహాలలోని వ్యక్తుల సంఖ్య ఎంత మొత్తం ఇక్కడ అంటే, మొదటి సమూహంలోని వ్యక్తుల సంఖ్య ఎక్స్ అనుకున్నాము, రెండో సమూహంలోని వ్యక్తుల సంఖ్య వై అనుకున్నాం. కాబట్టి ఎక్స్ ప్లస్ వై రెండు కలపాలి మనం, ఎక్స్ ప్లస్ వై అనమాట ఇక్కడ. మరి అడ్డగుణకం చేస్తే ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ, ఎక్స్ ప్లస్ వై ఇంటూ 136. కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ 136 ఎక్స్ ప్లస్ వై ఇంటూ 136 వై ఈక్వల్ ఎంత అంటే 141 ఎక్స్ ప్లస్ 129 వై అనమాట ఇది. మరి నెక్స్ట్ ఏం చేస్తా, 141 ఎక్స్ అట్లే పెట్టేసి ఈ 136 వై ఇలాగే ఇక్కడ ఎల్హెచ్ఎస్లో పెట్టి ఇక్కడ ఏం చేస్తా 129 యువతలకు తీసుకొస్తా ఎల్హెచ్ఎస్లో. అప్పుడు ఏమవుతుంది -129 వై అనమాట. ఈక్వల్ ఇక్కడ ఏమవుతుంది 141 ఎక్స్ అలాగే ఉంటుంది. ఈ 136 ఎక్స్ అవతల పోతే ఏమవుతుంది -136 ఎక్స్ అనమాట. మరి మైనస్ చేస్తే ఏమొస్తుంది 136 ఎక్స్ మైనస్ 129 వై ఎంతంటే 136 వై మైనస్ 129 వై ఎంతంటే 7 వై వస్తుంది అనమాట. ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ 141 ఎక్స్ మైనస్ 136 ఎక్స్ ఎంతంటే 5 ఎక్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏం కావాలి, మనకి వారి సంఖ్యల నిష్పత్తి ఎంత అన్నాడు. కాబట్టి తిప్పి రాస్తాను నేను ఫస్ట్. 5x ఈజ్ ఈక్వల్ టు 7 వై అనమాట. నెక్స్ట్ ఏం చేస్తా, ఎక్స్ అలాగే ఉంచేసి వై ఉతలు తీసుకొస్తా, బై వై అవుతుంది. అది 7 అలాగే ఉంచేసి 5 ఉతలు పోతే ఏమవుతుంది బై 5 అవుతుంది అనమాట ఇక్కడ మనకి. కాబట్టి మొదటి సమూహంలోని వ్యక్తుల సంఖ్య ఎక్స్, రెండో సమూహంలోని వ్యక్తుల సంఖ్య వై. కాబట్టి అది ఆ విలువ మనకి ఏమొచ్చింది, ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 7:5 అనమాట. మరి నిష్పత్తి ఏం చేస్తామో దీన్ని మనము ఎక్స్ బై వై అన్న ఒకటే, x/y అన్న ఒకటే. కాబట్టి x/y ఎంతంటే 7:5గా రాస్తాం మనము. కాబట్టి మొదటి సమూహము రెండో సమూహంలోని వ్యక్తుల సంఖ్య యొక్క నిష్పత్తి ఎంతంటే 7:5కు సమానం అవుతుందన్నమాట.
సో నెక్స్ట్ తర్వాత రెండో క్వశ్చన్ చూడండి పదో క్వశ్చన్ చూడండి ఏముంది ఇక్కడ. ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క భూమి 16 సెంటీమీటర్లు మరియు సమాన భుజాల మొత్తం ఎంత ఇక్కడ మనకు 34 సెంటీమీటర్లు అంట. అయితే దాని వైశాల్యం ఎంత అన్నాడు. చూడండి మీకు తెలుసు ఆల్రెడీ సమద్విబాహు త్రిభుజం అంటే అర్థమైంది, రెండు భుజాలు సమానంగా ఉండే త్రిభుజాన్ని ఏమంటారంటే సమద్విబాహు త్రిభుజం అని అంటారు. మన పటం ఈ విధంగా తీసుకోవచ్చు మనము, ఇదనమాట సమద్విబాహు త్రిభుజం అంటే. సో ఇక్కడ మనం వీటి పేరు ఏ బి సి తీసుకుంటే ఇక్కడ భూమి అంటే బీసీ కాబట్టి ఇది ఒక పొడవు మనకి ఎంత ఇచ్చినాడు ఇక్కడ. సో 16 సెంటీమీటర్ కాబట్టి భూమి ఎంత అంటే 16 సెంటీమీటర్లు అనమాట. తర్వాత సో సమాన భుజాలు అంటే ఇక్కడ ఏబి తర్వాత ఏసీ రెండు కూడా సమాన భుజాలంట. వాటి పొడవులు మొత్తం ఎంత ఇచ్చినాడు, వాటి పొడవులు మొత్తం మనకు 34 సెంటీమీటర్లు కాబట్టి ఈ రెండు సమానం ఉంటాయి కాబట్టి సో దీన్ని మనం ఎక్స్ అనుకుందాం, దీన్ని కూడా ఎక్స్ అనుకుంటే మనము ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత అయిపోయింది ఇక్కడ మనకు. సో 34కి సమానం అంట. మరి ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x కాబట్టి సో ఎక్స్ ఇక్కడ ఏమొస్తుంది అప్పుడు 34/2 కాబట్టి మనకి ఎంత వస్తుందంటే 17 వస్తుంది. కాబట్టి ఒక భుజం ఎంత అంటే 17 సెంటీమీటర్లు, ఇది కూడా 17 సెంటీమీటర్లు అనమాట. అయితే చూడండి ఇక్కడ ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, సమద్విబాహు త్రిభుజంలో ఎదుటి శీర్షం నుండి భూమిపైకి గీచేటువంటి లంబం ఏం చేస్తుందంటే ఎదుటి భుజాన్ని మనకు అది సమద్విఖండన చేస్తుంది, మరి లంబంగా ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, అంటే ఏ నుంచి మనము బీసీ పైకి లంబాన్ని గీస్తే ఇక్కడ డి అనుకుంటే మనము సో ఏడి ఏం చేస్తుందంటే బీసీని రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది, మరి దానికి లంబంగా ఉంటుందన్నమాట. కాబట్టి మరి బీసీ మొత్తం పొడవు ఎంత మనకి ఇక్కడ 16 సెంటీమీటర్లు కాబట్టి బి నుంచి డి వరకు ఉండేటువంటి పొడవు ఎంత మనకి ఇక్కడ 16లో సగం ఎంత అంటే ఇక్కడ 8 సెంటీమీటర్లు కాబట్టి ఇది ఎంత అంటే 8 సెంటీమీటర్లు ఉంటుందన్నమాట. మనకు బి నుంచి డికి ఎంత అంటే 8 సెంటీమీటర్లు అనమాట. అయితే ఇక్కడ కోణం ఎంత ఇక్కడ 90 డిగ్రీల కోణం అనమాట. గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏడిబి ఈ మొత్తం త్రిభుజం మనకి ఏమవుతుందంటే అది లంబకోణ త్రిభుజం అవుతుంది. మరి లంబకోణ త్రిభుజం అయితే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ కర్ణం అంటే ఏబి కర్ణం అవుతుంది కాబట్టి సో ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది చెప్పండి, ఏడి స్క్వేర్ ప్లస్ తర్వాత సో బిడి స్క్వేర్ అనమాట. మరి ఏబి అంటే మనకి ఎంత ఇచ్చింది ఇక్కడ సో 17 కాబట్టి 17 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి అంటే ఇచ్చిందా, ఏడి అంటే మనకి ఇవ్వలే, ఏడి అంటే ఎత్తు కాబట్టి ఇవ్వలే మనకి, అట్లా చేద్దాం మనము. సో ఏడి స్క్వేర్ ప్లస్ బీడి మనకి ఎంత ఇచ్చింది ఇక్కడ 8 కాబట్టి 8 స్క్వేర్ అనమాట. మరి అదేవిధంగా 17 స్క్వేర్ అంటే ఎంత 289 ఈజ్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ అట్లా పెట్టిద్దాం మనం. తర్వాత 8 స్క్వేర్ అంటే ఎంత చెప్పండి ఇక్కడ 64 అనమాట. మరి యువతల కోసం ఏమవుతుంది మైనస్ కాబట్టి సో 289 ఈజ్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ అనమాట. మరి తీసేసి ఏమొస్తుంది ఇక్కడ 289 మైనస్ 64 ఈజ్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ అనమాట. మరి తీసేస్తే మీకు ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ 225 రావడం జరుగుతుంది ఇక్కడ. సో ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 225. మరి ఏడి స్క్వేర్ ఏం రాసుకోవచ్చు మనం 225ని 15 స్క్వేర్గా రాసుకుంటాం మనం. కాబట్టి స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే అప్పుడు మనకి ఏడి విలువ ఎంతంటే 15 సెంటీమీటర్లు అనమాట. కాబట్టి సో ఏడి యొక్క పొడవు ఎంత మనకి ఇక్కడ 15 సెంటీమీటర్లకు సమానం. అయితే ఇంకోటి త్రిభుజ వైశాల్యం. మరి త్రిభుజ వైశాల్యం ఫార్ములా ఏం చెప్పండి, హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్, హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. సో హాఫ్ ఇంటూ మరి భూమి అంటే మనకి ఎంత ఉంది ఇక్కడ బీసీ కాబట్టి 16, తర్వాత హెచ్ అంటే ఏంది ఇక్కడ ఏడి అనమాట. అంటే మనకు వచ్చిన వాల్యూ ఎంత ఇక్కడ ఏడి మనకు 15 వచ్చింది కాబట్టి 15 రాస్తుంది ఇక్కడ 15 అనమాట. తర్వాత క్యాన్సల్ చేస్తే 2 ఎక్కం 2 8ల 15 ఎంబులు ఎంత సో 120 చదరపు సెంటీమీటర్లు. కాబట్టి త్రిభుజ వైశాల్యము సమద్విబాహు త్రిభుజ వైశాల్యం ఎంత అంటే మనకు 120 చదరపు సెంటీమీటర్లకు సమానము అవుతుందన్నమాట. సో తర్వాత 11th క్వశ్చన్ చూడండి. 11th క్వశ్చన్ ఏమందంటే క్రింది వాటిలో విలోమానుపాత సందర్భాన్ని గుర్తించండి. మీకు తెలియాలా విలోమానుపాతం అంటే ఏంది, తర్వాత అనులోమానుపాతం అంటే ఏంది. మరి విలోమానుపాతం అంటే ఏంది, రెండు రాశులను పోల్చేటప్పుడు ఒక రాశి విలువ పెరిగితే మరొక రాశి విలువ తగ్గాలి, అదేవిధంగా ఒక రాశి విలువ తగ్గితే మరో రాశి ఏం కావాలి చెప్పండి పెరగాలి. అటువంటి సందర్భాన్ని ఏమంటారంటే విలోమానుపాతం అని అంటారు అనమాట. అలా కాకుండా సో రెండు రాశులు పోల్చేటప్పుడు ఒక రాశి పెరిగితే మరొక రాశి కూడా పెరగాలి, లేదా ఒక రాశి తగ్గితే మరో రాశి కూడా తగ్గాలి. అటువంటి సందర్భాన్ని ఏమంటారంటే అనులోమానుపాతం అని అంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము సో ఒక వ్యక్తికి మనము ఇక్కడ ఒక వ్యక్తికి 150 స్కూల్లో మనం మామూలుగా ఒక వ్యక్తికి 150 గ్రాముల బియ్యం అవసరమైతే మరి ఇద్దరు వ్యక్తులకి ఎంత కావాలి చెప్పండి 300 గ్రాములు కావాలంటే. అంటే ఏమైంది ఇక్కడ ఒక వ్యక్తికి 150 గ్రాములు అయితే ఇద్దరికి ఎంత అయింది మనకి 300 గ్రాములు అంటే ఏమైంది ఇక్కడ సో ఒక రాశి పెరిగితే మరొక రాశి కూడా పెరుగుతూ ఉంది కాబట్టి ఏమంటారు దీన్ని అనులోమానుపాత సంబంధం అని అంటారు అనమాట. అలా కాకుండా విలోమానుపాతం అంటే ఏంది సో ఒక పనిని ఒక వ్యక్తి 2 రోజుల్లో పూర్తి చేస్తే మరి ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తారు చెప్పండి 1 రోజులో పూర్తి చేస్తారు దాన్ని. కాబట్టి అంటే వ్యక్తుల సంఖ్య తగ్గినప్పుడు ఏమైంది ఇక్కడ మనకు పని చేయడానికి ఎక్కువ కాలం పడుతుంది, అలా కాకుండా వ్యక్తుల సంఖ్య ఎక్కువ అయితే ఏమైతుంది ఇక్కడ పని చేయడానికి తక్కువ కాలం పడుతుంది. కాబట్టి ఎటువంటి సందర్భాన్ని ఏమంటారంటే విలోమానుపాతం అని అంటారు అనమాట. మరి దీంట్లో ఏమన్నాడు ఇక్కడ విలోమానుపాత సందర్భాన్ని గుర్తించాలంట మనం. చూడండి ఇక్కడ సో మొదటి సందర్భం ఏముందంటే ఒక కుళాయి గంటకు 300 లీటర్ల నీటిని నింపితే 1200 లీటర్లు నింపేందుకు పట్టేటువంటి కాలము ఏ సందర్భం అని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక కుళాయి గంటకు 300 లీటర్లు అంట, మరి
1200 లీటర్స్ కంటే ఎంత కావాలి మనకి ఇక్కడ 4 అవర్స్ అనమాట. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ, సో 1 గంటకు 300 అయితే 4 గంటలకు ఏమైంది ఇక్కడ మనకి 1200 అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ. సో రెండూ పెరిగినాయి, ఇక్కడ పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. కాబట్టి ఏ సందర్భం ఇది, అనులోమానుపాత సందర్భం. కాబట్టి ఇది మనకు కావాల్సిన ఆన్సర్ కాదనమాట. మరి రెండోది చూస్తే 8 మందికి 40 కిలోల బియ్యం అవసరమైతే 5 మందికి ఎంత అవసరం అన్నాడు. చూడండి ఇక్కడ 8 మందికి 40 కిలోలు అవసరమైతే ఒక వ్యక్తికి ఎంత చెప్పండి, 5 కిలోలు అనమాట. కాబట్టి 5 మందికి ఎంత అవుతున్నప్పుడు 25 kgs ఇక్కడ. కాబట్టి వ్యక్తుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు ఏమైంది ఇక్కడ, బియ్యం కూడా పరిమాణం ఎక్కువగా ఉంది. అదేవిధంగా వ్యక్తుల సంఖ్య తగ్గితే ఏమైంది ఇక్కడ మనకు, బియ్యం యొక్క పరిమాణం కూడా తగ్గిందనమాట. అలా కాకుండా మూడొచ్చింది ఇక్కడ, ఒక పాఠశాలలో 45 నిమిషాలతో 9 పీరియడ్లు, అంటే పాఠశాల సమయం మాత్రం స్థిరంగా ఉంటుంది ఇక్కడ. పొద్దున 9 నుంచి సాయంత్రము 4:30 వరకు మామూలు ఇట్లా అనుకుంటే మనము. సో ఒక పీరియడ్కు మనకి ఎంత, 45 minutes అంట. ఇప్పుడు 9 పీరియడ్స్ ఉన్నప్పుడు అనమాట. అలా కాకుండా 6 పీరియడ్లు మాత్రమే ఉంటే, 6 పీరియడ్లు ఉంటే తొందరపోతామంటే కాదు ఇక్కడ మనము. సో ఉదయం 9 నుంచి 4:30 వరకు కంపల్సరీ ఉండాల్సిందే. కాబట్టి ఎప్పుడు ఏం చేస్తాం మనము, 6 పీరియడ్లు చేస్తే ఒక పీరియడ్కి వచ్చేటువంటి ఆ యొక్క సమయం ఏమవుతుంది ఇక్కడ మనకు పెరుగుతుంది అనమాట. కాబట్టి ఇది మనకి ఏమవుతుంది ఇక్కడ, విలోమానుపాతం అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ, పీరియడ్ల సంఖ్య ఎక్కువగా ఉంటే ఒక పీరియడ్కి వచ్చేటువంటి కాలము తక్కువగా ఉంటుంది. అలా కాకుండా పీరియడ్ల సంఖ్య మనకు తక్కువ అయితే అప్పుడు ఏమైతే చెప్పండి, ఒక పీరియడ్కి వచ్చేటువంటి కాలం అంటే ఎక్కువ నిమిషాలు అవుతుంది అనమాట. కాబట్టి ఇది మనకి ఏమంటే మనకి ఇది విలోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ థర్డ్ ఆన్సర్ అనమాట. మరి ఫోర్త్ ఏమని చెప్పండి ఇక్కడ, ఒక దుకాణదారుడు 12 గుడ్లను 72 రూపాయలకు అమ్మితే 30 గుడ్లను ఎంత కమ్ముతాడని అడిగాడు. అంటే ఇక్కడ మనకు సో గుడ్ల సంఖ్య పెరిగితే వాటికి మనకు వచ్చేటువంటి డబ్బులు కూడా ఎక్కువ అవుతాయి. కాబట్టి ఇది కూడా మనకి ఏంది ఇక్కడ మనకి అనులోమానుపాతమే. కాబట్టి ఇది కూడా మనకు కావాల్సిన ఆన్సర్ కాదు. కాబట్టి సో థర్డ్ వన్ మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ తర్వాత 12th క్వశ్చన్ చూడండి. 12th ఏముందంటే, సో క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు cot 12 డిగ్రీ ఇంటూ cot 59 డిగ్రీ మరియు సో B ఈజ్ ఈక్వల్ టు 3 tan 31 డిగ్రీ మరియు 3 tan 31 డిగ్రీ ఇంటూ tan 78 డిగ్రీస్ అయితే A మరియు Bల మధ్య సంబంధం ఏది అన్నాడు. మీకు తెలిసి ఇంతకుముందు ఆల్రెడీ చెప్పిన ఇంతకుముందు వీడియోలో నేను. సో రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే ఆ కోణాలు ఏమంటారంటే పూరక కోణాలు అని అంటారు. సో ఆ పూరక కోణాలు ఎలా ఉంటాయంటే 40 డిగ్రీలు ప్లస్ 50 డిగ్రీలు తీసుకుంటే వాటి మొత్తం ఎంత సమానం ఇక్కడ మనకి 90 డిగ్రీలకు సమానం అవుతుంది. ఎగ్జాంపుల్ అనమాట ఇది. మరి 40 డిగ్రీ యొక్క పూరక కోణం ఎంత అంటే 50 degrees అనమాట. మరి 50 డిగ్రీ యొక్క పూరక కోణం ఎంత చెప్పండి, 40 degrees అనమాట. కాబట్టి ఈ రెండు పూరక కోణాలు కలపడం వల్ల మనకు వచ్చేది ఎంత అంటే 90 డిగ్రీలు అనమాట. కాబట్టి ఈ కోణాలు ఏమంటారంటే పరస్పరం పూరక కోణాలు అని అంటారు. ఈ పూరక కోణాలు ఏం చేస్తాం మనం ఇక్కడ, మనము త్రికోణమితిని ఉపయోగిస్తాం అనమాట. మరి ట్యాను కాటు రెండు కూడా పూరక కోణాలు కలిగి ఉన్నప్పుడు ఆ రెండు విలువలు సమానమవుతాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటాం మనము. సో ట్యాన్ 30 డిగ్రీ ఈజ్ ఈక్వల్ ఎంత చెప్పండి, కాట్ 60 డిగ్రీకి సమానం అవుతుంది. ఎందుకంటే 30 + 60 ఎంత 90కి సమానం అవుతుంది. కాబట్టి ట్యాన్ 30 డిగ్రీ ఎంతైతే ఉంటుందో కాట్ 60 డిగ్రీ అంతే ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మనం కాట్ 12 ఏదైతే ఉంటుందో ఇక్కడ చూడండి, రాసుకో చూడండి ఇక్కడ. సో కాట్ 12 డిగ్రీ దీని రాసుకోవచ్చు మనము. ట్యాన్ మరి 12కి ఎంత కలితే మనకు 90 వస్తుంది చెప్పండి, 78 కలపాలి. కాబట్టి కాట్ 12 యొక్క విలువ మనకు ట్యాన్ 78కి సమానం అవుతుంది. అదేవిధంగా కాట్ 59 యొక్క విలువ ఎంత సమానం చెప్పండి, కాట్ 59 ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ 31 డిగ్రీకి సమానం అవుతుంది అనమాట. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ ఏ విలువ ఏదైతే ఉంటుందో ఏ ఈజ్ ఈక్వల్ టు కాట్ 12 డిగ్రీ ఇంటూ కాట్ 59 డిగ్రీ. సో దట్ ఈజ్ ఈక్వల్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాట్ 12 అంటే ఎంత చెప్పండి ఇక్కడ ట్యాన్ 78 రాసుకోవచ్చు మనం. ట్యాన్ 78 డిగ్రీ తర్వాత కాట్ 59 చెప్పండి ఇక్కడ ట్యాన్ 31కి సమానం. కాబట్టి ట్యాన్ 31 డిగ్రీ చూడండి ఇక్కడ. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ 78 ఇంటూ ట్యాన్ 31 డిగ్రీకి సమానమైంది. ఇప్పుడు ఏం చేస్తాను నేను, బిఐ మనకి ఏదైతే ఉంటుందో ఇక్కడ చూడండి ఇక్కడ. సో బి ఏముందంటే సో 3 ఇంటూ ట్యాన్ 31 డిగ్రీ ఇంటూ సో ట్యాన్ 78 అనమాట. ఇప్పుడు ట్యాన్ 31 78 ఏదైతే ఉందో ఈ మొత్తం దేనికి సమానం చెప్పండి, మనకి ఏకి సమానమా ఇది. కాబట్టి ఏం చేస్తా, ఈ ప్లేస్లో నేను ఏ అనేది రాస్తుంది ఇక్కడ. బి ఈజ్ ఈక్వల్ ఏంటంటే సో 3 ఇంటూ ఈ మొత్తము ఏకి సమానం. కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు 3a అవుతుంది అనమాట. గుర్తుపెట్టుకోవాలా. సో ఈ కోణాలు ఏమంటే పూరక కోణాలు. కాబట్టి ట్యాన్ 30 ఈజ్ ఈక్వల్ టు కాట్ 60 ఈ విధంగా తీసుకుంటాం మనము. అదేవిధంగా సైను కాసు అదేవిధంగా సెక్ కొసెక్ వాటి మధ్య పూరక సంబంధం ఉంటుందన్నమాట. సో మామూలుగా ఏం రాస్తామంటే మనము సో ట్యాన్ 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాట్ ఏకి సమానం అనమాట. ఈ విధంగా రాస్తాం యాక్చువల్గా అయితే. సో నెక్స్ట్ తర్వాత 13వ క్వశ్చన్ చూడండి ఏమంది ఇక్కడ అంటే ఇక్కడ బహుపది x ఘాతాంకం 3 x³ + x² - 3x - 3 యొక్క ఒక శూన్యము -1 అయితే మిగతా శూన్యాలు ఎంత అన్నాడు. అయితే గుర్తుపెట్టుకోండి. సో ఏదైనా బహుపది యొక్క పరిమాణం ఎంతైతే ఉంటుందో వాటికి అన్ని శూన్యాలు ఉంటాయి అనమాట. మరి ఇక్కడ మనం బహుపది తీసుకుంటే ఇందులో 1 2 3 4 పదాలు ఉన్నాయి. ఇందులో గరిష్ట ఘాతాంకం మీకు ఎంత ఉంది ఇక్కడ 3 ఉంది. కాబట్టి ఏమంటారు దీన్ని, సో త్రిపరిమాణ బహుపది అని అంటారు, లేకుంటే సో ఘన బహుపది అంటారు దీన్ని. మరి మనం ఘన బహుపది యొక్క సాధారణ రూపం మనకి ఏముంటుందంటే ax³ + b x² +
ప్లస్ సిఎక్స్ ప్లస్ డి అనమాట. ఇది మనకు ఘన బహుపది యొక్క సాధారణ రూపం అనమాట. దీన్ని మనం దీంతో పోల్చుకుంటే ఎక్స్ క్యూబు ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 3 అనమాట. మరి కంపేర్ చేసుకుంటే మనకి గుణకాలు ఏమున్నాయి ఇక్కడ ఎక్స్ క్యూబ్ పక్కన ఏం లేకుంటే మనకి ఏముంటుంది 1 ఉంటుంది కాబట్టి సో ఏ అంటే 1కి సమానం అనమాట. ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ పక్కన ఏం లేకుంటే 1 కాబట్టి సో బి అంటే కూడా 1కి సమానము. అదేవిధంగా ఇక్కడ ఎక్స్ గుణకం మీకు ఇక్కడ -3 ఇక్కడ సి ఉంది కాబట్టి సి ఈజ్ ఈక్వల్ ఎంత అంటే -3 అనమాట. గుర్తు కంపల్సరీ రాయాలా. మరి స్థిర పదం ఎంత ఉంది ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు -3 అనమాట. గుర్తుపెట్టుకోండి. ఘన బహుపదికి వచ్చేటువంటి మొత్తం శూన్యాలు మొత్తం మనకు 3 శూన్యాలు ఉంటాయి అనమాట. ఘాతాంగం ఎంత ఉంటో వాటికి అన్ని శూన్యాలు ఉంటాయి కాబట్టి ఆ శూన్యాలు మనము మరి ఆల్ఫా బీటా గామా 3 శూన్యాలు అనుకుంటే మనము ఒక శూన్యం మనకి ఇచ్చింది ఆల్రెడీ ఇక్కడ ఎంత కూడా -1 ఇచ్చినాడు కాబట్టి మనము గామా అంటే -1 అనుకుందాం. కాబట్టి మనకు వచ్చే శూన్యాలు ఏమంటే సో ఆల్ఫా కామా బీటా కామా ఇంకో శూన్యము -1 అనుకుందాం మనం. కాబట్టి 3 శూన్యాలలో ఒక శూన్యం మనకి ఇచ్చింది కాబట్టి ఇది అనుకుందాం మనం. మరి ఇప్పుడు మనకి శూన్యాలకు గుణకాలకు మధ్య సంబంధం తీసుకుంటాం మనం. శూన్యాలకు గుణకాల మధ్య సంబంధం తీసుకుంటే ఇవి 10th క్లాస్లో ఉంటాయి, కంపల్సరీ మీరు చూడాలి. 3వ పాఠంలో బహుపదుల్లో ఉంటాయి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు -b/e అనమాట. చూడండి ఇక్కడ రాస్తా. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా శూన్యాల మొత్తము -b/eకి సమానం అవుతుంది. అదేవిధంగా ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు c/eకి సమానం అవుతుంది అనమాట. అదేవిధంగా ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఈజ్ ఈక్వల్ టు -d/a. ఇవి మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. వీటిని ఏమంటారంటే శూన్యాలకు గుణకాల మధ్య సంబంధం అని అంటారనమాట. మరి దీన్ని ఉపయోగించి మనము మిగతా శూన్యాలు కనుక్కుందాం మనం. మరి ఫస్ట్ ఏముంది ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు -b/e అయినా ఇక్కడ దాన్ని ఉపయోగిద్దాం మనము. మరి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు -b/a కాబట్టి మరి చూడండి ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా మనకి గామా అంటే ఎంత వచ్చింది చెప్పండి. ఇక్కడ -1 కాబట్టి ఏం చేస్తే ఇక్కడ -1 రాస్తా ఈజ్ ఈక్వల్ టు మైనస్ అదే ఉంటుంది. ఇక్కడ బి అంటే మనకి ఎంత చెప్పండి ఇక్కడ 1 ఉంది కాబట్టి 1/a అంటే ఎంత ఇక్కడ 1కే సమానం కాబట్టి -1/1 ఎంత -1కే సమానం అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఈ -1 అట్లే ఉంటుంది. ఇక్కడ ఈ -1 అవతల పోతే ఏమవుతుంది +1 అవుతుంది అనమాట. కాబట్టి అప్పుడు ఏమొస్తుంది మనకి ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -1 + 1 0 అవుతుంది అనమాట. కాబట్టి సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఆల్ఫా ప్లస్ బీటా -1 ఈజ్ ఈక్వల్ -1 అయితే అవతల పోతే ఏమవుతుంది +1 కాబట్టి +1 -1 క్యాన్సిల్ అయిపోతే 0 వస్తుంది. దీని నుంచి ఏం చెప్పొచ్చు మనము ఆల్ఫా ఈజ్ ఈక్వల్ బీటా అవతల పోతే ఏమవుతుంది -బీటా అనమాట. కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -బీటాకు సమానమైంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం మనం తర్వాత ఈ మూడోది ఏదైతే ఉంటుందో ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఉపయోగిద్దాం మనము. మరి ఆల్ఫా అట్లే ఉంటుంది, సో బీటా అలాగే ఉంటుంది. గామా అంటే సరే గామా ఈజ్ ఈక్వల్ టు -d/a ఒకసారి రాద్దాం ఇక్కడ మనం. తర్వాత మరి ఆల్ఫా అంటే ఎంత ఆల్ఫా అలాగే ఉంటుంది. బీటా అంటే ఏం రాసుకోవచ్చు మనము. సో బీటా అంటే సరే దీని నుంచి ఈ బీటా ఏమొస్తుంది చెప్పండి ఈ -ఆల్ఫా అనమాట. బీటా ఈజ్ ఈక్వల్ -ఆల్ఫా అవుతుంది. ఇక్కడ ఏం చేస్తా బీటా ఉన్న ప్లేస్ నేను -ఆల్ఫా రాస్తా. తర్వాత గామా అంటే ఎంత అయిపోయింది -1కు సమానము. తర్వాత -d మరి d అంటే ఎంత అయిపోయింది ఇక్కడ. సో d అంటే -3 మరి -d ఎంత అయిపోయినప్పుడు 3 అవుతుంది అనమాట. కాబట్టి +3 అవుతుంది ఇక్కడ. సో 3/a అంటే ఎంత వచ్చింది మనకి ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 రాస్తుంది ఇక్కడ. ఇప్పుడు చూడండి ఇక్కడ సో ఆల్ఫా ఇంటూ -ఆల్ఫా ఇంటూ -1 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ఇక్కడ ప్లస్ అవుతుంది. మరి ఆల్ఫా ఇంటూ 1 ఎంత ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 3/1 అంటే 3కి సమానం అనమాట. సో ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. మరి ఆల్ఫా ఎంత చెప్పండి. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √3 అనమాట. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √3 ఆల్ఫా స్క్వేర్ ఈజ్ 3 అయితే ఆల్ఫా ఎంత అంటే √3 అనమాట. మరి బీటా ఎంత చెప్పండి అప్పుడు. సో బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా మనకి ఎంత వచ్చింది ఇక్కడ √3 కాబట్టి √3 అనమాట. కాబట్టి సో బీటా అంటే -√3 కాబట్టి సో మనకు శూన్యాలు ఏమైతే ఇచ్చినటువంటి శూన్యం -1 ఒకటి, ఇంకోటి ఏమంటే √3 మరొకటి ఏమంటే -√3 అనమాట. ఇచ్చిన బహుపది యొక్క 3 శూన్యాలు. సో -1 √3 -√3. సో నెక్స్ట్ తర్వాత 14 క్వశ్చన్ చూడండి. 14 ఏముందంటే సో బిందువులు 3, -t తర్వాత -2, 8 మరియు 0, 2t సరేఖియాలు అయితే t విలువ ఎంత అన్నాడు. అయితే చూడండి ఇక్కడ మరి ఇచ్చినటువంటి 3 బిందువులు కూడా మనకు సరేఖియాలు అయితే ఏం కావాలి మనకు త్రిభుజ వైశాల్యము 0కు సమానం అవుతుంది. త్రిభుజ వైశాల్యం 0కు సమానము. త్రిభుజ వైశాల్యం ఫార్ములా సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 1/2 mod of x1 × y2 - y3 అది చాలా పెద్దగా ఉంటుంది అనమాట. అలా కూడా చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి 3 బిందువులు ఇచ్చి మనకు అవి సరేఖియాలంటే ఏం చేయాలి మనం త్రిభుజ వైశాల్యం 0 చేసుకోవచ్చు. లేదంటే అర్థమైంది సో 3 బిందువులు సరేఖియాలంటే అర్థమైంది ఆ 3 కూడా మనకు ఒకే సరళరేఖపై ఉంటాయి. కాబట్టి ఇక్కడొక బిందువు ఇక్కడొక బిందువు ఇక్కడొక బిందువు తీసుకుంటే మనము ఈ బిందువు మనము సో 3, -t తర్వాత ఇంకో బిందువు ఏంటంటే సో -2, 8 తర్వాత ఇంకో బిందువు ఏమంటే ఇక్కడ సో 0, 2t అనమాట. ఈ విధంగా బిందువులు ఒకే సరళరేఖపై ఉంటాయి. ఒకే సరళరేఖపై ఉంటే వాటిని ఏమంటారంటే సరేఖ బిందువులు అని అంటారు. కాబట్టి ఒకే సరళరేఖపై బిందువులు ఉన్నట్లయితే సరేఖలు అయితే వాటి యొక్క వాలులు కూడా సమానమవుతాయి. వాలులు కూడా
సమానమవుతాయి. వాలులు సమానం చేసుకోవచ్చు, లేదంటే త్రిభుజ వైశాల్యం కూడా మనము 0గా చేసుకోవచ్చు. కాబట్టి సో ఫస్ట్ వాలు సమానం చేస్తే మనకి ఈజీగా వస్తుంది అనుకుంటా నేను. సో రెండు బిందువులు తీసుకుంటే మొదటి బిందువుని x1, రెండో బిందువు ఇక్కడ y నిరూపకాన్ని y1, తర్వాత x2 y2 అనుకున్నాం. మరి ఈ రెండు బిందువుల యొక్క వాలు ఫస్ట్ కనుక్కున్నాం మనం. వాలు సూత్రము సో y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అనమాట. మరి దీని నుంచి చేస్తే మనము సో దీంట్లో ప్రతిక్షేపిద్దాం మనము. మరి y2 అంటే ఏమని చెప్పండి, ఇక్కడ y2 అంటే 8 ఉంది, 8 మైనస్ y1, మైనస్ y1 అంటే మీకు ఇక్కడ -2 ఉంది, కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ అయితే ప్లస్ అవుతుంది, కాబట్టి ప్లస్ t అవుతుంది. బై x2 అంటే ఎంత ఉంది, ఇక్కడ -2 ఉంది, -2, x1 మీకు ఎంత ఉంది, ఇక్కడ 3 ఉంది, కాబట్టి -3 మొత్తం ఏంటంటే సో 8 ప్లస్ t బై -2 -3 అంటే -5కి సమానమైంది. ఇదేం చెప్పండి, ఈ రెండు బిందువుల యొక్క వాల్ అనమాట. తర్వాత ఏం చేద్దాం మనం, ఈ రెండు బిందువుల వాలు అనుకుందాం మనం. దీన్ని x1, ఇది y1, ఇది x2 y2 అనుకుంటే మళ్ళీ ఇక్కడ మనం సూత్రం సో y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 చేస్తే మరి y2 అంటే మీకు ఎంత ఉంది, ఇక్కడ మళ్ళీ 8 ఉంది, 8 y1 ఏమని చెప్పండి ఇక్కడ. సో y1 అంటే -2t బై నెక్స్ట్ x2 అంటే ఎంత ఉంది, ఇక్కడ x2 అంటే మనకు -2 ఉంది, తర్వాత x1 ఎంత ఉంది, ఇక్కడ 0 ఉంది, కాబట్టి సో -0 అంటే ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ. సో 8 మైనస్ 2t బై -2 అనమాట. ఇప్పుడు ఏం చేద్దాం, రెండు వాళ్ళు సమానం చేద్దాం మనం. సమానం చేస్తే ఏమొస్తుంది చెప్పండి. సో 8 ప్లస్ t బై -5 ఇజ్ ఈక్వల్ ఎంతంటే 8 మైనస్ 2t బై -2 అనమాట. దీంతో గుణిద్దాం. -2 ఇంటూ 8 -16, -2 ఇంటూ t -2t, ఇక్కడ -5 ఇంటూ 8 -40, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఇంటూ 2t, సో 10t అనమాట. మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ 40 తొలగిస్తే ఏమవుతుంది, ప్లస్ 40 అవుతుంది, 40 మైనస్ 36 అలాగే ఉంటుంది. ఇక్కడ ఈ 10t అక్కడ అట్లా అవుతుంది, ఈ 2t అవతల పోతే ఏమవుతుంది, ప్లస్ 2t అనమాట ఇక్కడ. సో ఇక్కడ 16 ఇక్కడ. మరి ఇప్పుడు చూడండి, 40 మైనస్ 16 ఎంత వస్తుందో చెప్పండి, 24 ఇజ్ ఈక్వల్ టు 10t ప్లస్ 2t 12t అనమాట. మరి t ఎంత వస్తుందో చెప్పండి అప్పుడు. సో 24 12 భాగిస్తారు కాబట్టి బై 12 రాస్తాం మనం. 12 రెంట్ల కాబట్టి సో 2. సో t యొక్క విలువ ఎంత అంటే మనకు 2 రావడం జరిగిందనమాట. సో నెక్స్ట్ తర్వాత 15 క్వశ్చన్ చూడండి, ఏమిచ్చినాడు ఇక్కడ. log 5 బేస్ 10 ఇజ్ ఈక్వల్ టు 0.699. 0.699 అయితే log 25 బేస్ 10 ప్లస్ log 2 బేస్ 10 యొక్క విలువ ఎంత అన్నాడు. అయితే ఈ రెండు కూడా మనము కలిపి రాద్దాం మనం. దాన్ని మనం ఏమంటారు, సూక్ష్మీకరించి రాస్తే, చిన్నగా చేసి రాస్తే మనకు ఒక ఫార్ములా ఉంటుంది. సో log x బేస్ a ప్లస్ log y బేస్ a, ఈ విధంగా రెండు లాగరిథమ్స్ ఉండి రెండింటికి బేస్లు సమానం ఉండి వాటి మధ్యలో ప్లస్ ఉంటే ఏం చేస్తాం మనము, లాగు ఈ రెండు విలువలు x ఇంటూ y అనమాట, xy బేస్ ఏగా రాస్తాం అనమాట మనం. కాబట్టి దీని ప్రకారం దీన్ని రాస్తే ఏమొస్తుందంటే చూడండి ఇక్కడ. సో లాగు బేస్ సేమ్ ఉన్నాయి కాబట్టి 10 అట్లా రాద్దాం ఇక్కడ మనం. తర్వాత ఏం చేయాలి, రెండు కూడా మనం గుణించాలా. సో 25 ఇంటూ 2 అనమాట, 25 ఇంటూ 2 ఎంత వస్తుంది అప్పుడు. లాగ్ 25 2 ఎంత చెప్పండి, 50, log 50 బేస్ 10 అనమాట, log 50 బేస్ 10 అనమాట. దాని తర్వాత మళ్ళీ కొద్దిగా లాగు దీని ఏం రాస్తాను నేను, log 10 ఇంటూ 5 రాసుకుంటాం మనం. 10 5 ఎంత 50కి సమానం కాబట్టి మళ్ళీ బేస్ 10 అనమాట ఇక్కడ. దీన్ని మళ్ళీ ఏం చేస్తాను నేను, మళ్ళీ విస్తరించి రాస్తాను, మళ్ళీ దీని లేక మళ్ళీ విస్తరించి దీన్ని ఇట్లా రాస్తాను అనమాట. అప్పుడు ఏమొస్తుంది, సో log 10 బేస్ 10, log 10 బేస్ 10 ప్లస్ తర్వాత log 5 బేస్ 10 అనమాట ఇక్కడ. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ log 10 బేస్ 10 రెండు విలువలు సేమ్ ఉంటే వాటి విలువ మనకు 1కి సమానం అనమాట. సో ఈ రెండు సేమ్ ఉంటే 1కి సమానం అవుతుంది. ప్లస్ మరి log 5 బేస్ 10 మనకి ఎంత ఇచ్చింది చెప్పండి విలువ. ఇక్కడ మనకి లెక్క ప్రకారము log 5 బేస్ 10 విలువ మనకు 0.699కి సమానం కాబట్టి ఈ ప్లేస్లో ఏం రాస్తాను నేను, 0.699 రాస్తాను ఇక్కడ. ఈ రెండు కూడితే మనకు వచ్చే విలువ ఏంటంటే 1.699. ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. సో తర్వాత 16వ క్వశ్చన్ చూడండి. 16వ క్వశ్చన్ ఏమందంటే వృత్తానికి సంబంధించిన సరైన వాక్యాలు ఇవి అన్నాడు. సో వృత్తానికి సంబంధించి సరైన వాక్యాలు ఇవి అన్నాడు. సో దాంట్లో ఫస్ట్ ఏమని చెప్పండి ఇక్కడ. సో 3 సరేఖ్యాలు కాని బిందువులు ద్వారా పోయే వృత్తం ఏకైకము అని ఇక్కడ. ఇది కరెక్ట్ అనమాట. అంటే 3 సరేఖ్యాలు కాని బిందువులు ఇచ్చినప్పుడు ఏం చేస్తాం మనము, ఆ బిందువులు కూడా మనము సో నిర్మించేటువంటి వృత్తం అనేటువంటి మనకి ఏకైకంగా ఉంటుంది. ఈ విధంగా మనకి 3 బిందువులు ఉంటాయి. సో ఈ బిందువులు ఏమంటారు, సరేఖ్యాలు కాని బిందువులు. ఎందుకంటే ఒకే సరళరేఖపై వాటిని ఏమంటారంటే సరేఖ్య బిందువులు అని అంటారు. ఒకే సరళరేఖపై గీయలేం కాబట్టి వీటిని ఏమంటారంటే సరేఖ్యాలు కాని బిందువులు అంటారు అనమాట. సో వీటి ద్వారా మనం నిర్మించేటువంటి వృత్తం మనకు ఏకైకంగా ఉంటుంది. అంటే అర్థమండి, ఈ బిందువులు తీసుకుని మనము ఎవరు వృత్తం గీసినా అందరికీ మాత్రం ఒకే రకమైనటువంటి వృత్తం వస్తుంది. కాబట్టి ఏమంటారు, దీన్ని ఏకైకము అంటారు. అంటే ఎవరు గీసినప్పటికీ మనకు అందరికీ సమాన వృత్తాలు వస్తాయి. ఇలాగే సార్ చెప్పండి, ఇక్కడ మనం ఈ 3 బిందువులు కలిపితే
మనకు వచ్చేటువంటి త్రిభుజం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తాము, ఈ త్రిభుజానికి మనము సో ఒక్కొక్క భుజానికి లంబ సమద్విఖండన రేఖలు గీసి అవి ఖండించే బిందువుని కేంద్రంగా తీసుకొని సో వృత్తాన్ని నిర్మిస్తే ఏమవుతుంది, ఈ 3 బిందువుల గుండా కూడా పోతుందన్నమాట. కాబట్టి దాని ఏమంటారంటే సో సరేఖ్యాలు కాని బిందువుల గుండా మనం ఏకైక వృత్తాన్ని నిర్మించవచ్చు అనమాట. ఇది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ ఏముంది, చక్రీయ చతుర్భుజంలోని అభిముఖ కోణాల జతలు సంపూరకాలు అన్నాడు. మరి చక్రీయ చతుర్భుజం అంటే ఏంది, సో ఏదైనా ఒక చతుర్భుజం యొక్క చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మనం వృత్తం తీసుకుంటే చతుర్భుజం యొక్క 4 శీర్షాలు కూడా వృత్త పరిధిపై ఉంటే దాన్ని ఏమంటారంటే చక్రీయ చతుర్భుజం అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక బిందువు ఏ, ఇక్కడ ఒక బిందువు బి, ఇక్కడ ఒక బిందువు సి, ఇక్కడ ఒక బిందువు డి తీసుకుంటే మనము ఏబి, తర్వాత బీసీ, తర్వాత సిడి, తర్వాత డిఏ, ఈ విధంగా అనమాట. ఓకే, ఒక చతుర్భుజం యొక్క 4 శీర్షాలు కూడా వృత్తంపై ఉంటే దాన్ని ఏమంటారంటే చక్రీయ చతుర్భుజం అని అంటారు. మరి చక్రీయ చతుర్భుజంలో ఏమిచ్చింది ఇక్కడ, అభిముఖ కోణాల జతలు సంపూరకాలు అంట. మరి సంపూరకాలు అంటే ఏంది, 2 కోణాల మొత్తము 180 డిగ్రీలు అయితే ఆ కోణాలు ఏమంటారంటే సంపూరకాలు అని అంటారు అనమాట. మరి ఇక్కడ ఏంది ఇక్కడ, సో ఏ వద్ద కోణము తర్వాత సి వద్ద కోణం ఈ 2 కూడితే మనకు వచ్చేది ఏంటంటే 180 డిగ్రీస్. అదేవిధంగా బి వద్ద కోణము డి వద్ద కోణం కలిపితే మనకు వచ్చేవి ఏంటంటే అది కూడా 180. కాబట్టి సో ఏమైతే మనకి ఇవి సంపూరక కోణాలు అవుతాయి అనమాట. సో నెక్స్ట్ సి చూడండి, సి ఏముందంటే ఇక్కడ ఒక వృత్త చాపము కేంద్రం వద్ద ఏర్పరిచే కోణము ఆ చాపం మిగిలిన వృత్తంపై ఏ బిందువు వద్ద ఏర్పరిచే కోణానికైనా సగము అన్నాడు. ఇక్కడ ఇది రాంగ్ అనమాట. ఇది ఎందుకంటే సో సెకండ్ కరెక్ట్ అవుతుంది. అభిముఖ కోణాల మొత్తం ఎంత 180కి సమానం అవుతుంది అనమాట. మరి దీనికి అర్థం ఏంటంటే మనం వృత్తం ఈ విధంగా తీసుకున్నప్పుడు మనము సో వృత్తంపై కేంద్రం ఉంటుంది. ఇక్కడ మనము ఈ చాపం తీసుకుంటే ఇక్కడ మనం ఏ బి అనేటువంటి చాపం తీసుకుంటే ఏబి చాపం అనమాట. ఈ చాపం వల్ల ఇక్కడ ఎంతైతే కోణం ఏర్పడుతుందో సో ఈ కోణం అనేటువంటిది ఇదే చాపం వల్ల సో వృత్తంలో మిగతా భాగం ఉందా ఇక్కడ ఒక బిందువు తీసుకుంటే మనము ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కలపడం వల్ల వచ్చేటువంటి ఈ కోణానికి ఈ కోణము కేంద్రం వద్ద కూడా రెట్టింపు ఉంటుంది. కానీ మనకేమిచ్చింది ఇక్కడ ఈ కోణము దీంట్లో సగం ఇచ్చినాడు, అలా ఉండదన్నమాట. సో ఇక్కడ కేంద్రం వద్ద కోణం మనకు సో 100 డిగ్రీలు ఉంటే అప్పుడు ఇక్కడ ఉండేటువంటి కోణం ఎంత మనకి ఇక్కడ 50 డిగ్రీలు మాత్రమే అనమాట. సో ఇక్కడ కేంద్రం వద్ద ఈ చాపం వల్ల ఏర్పడే కోణం 100 డిగ్రీలు అయితే సో ఇక్కడ ఏర్పడే కోణం అంతా ఇట్లా సగం అనమాట, 100లో సగం అయితే 50 అనమాట. కానీ మనకేమిచ్చింది ఇక్కడ సో ఇక్కడి కోణము సగం అన్నాడు, కాబట్టి రాంగ్ అనమాట అది. మరి ఇక్కడ ఏబి చాపం వల్ల కేంద్రం వద్ద ఏర్పడే కోణం ఎక్స్ అయితే ఇక్కడ ఏర్పడే కోణం అయితే x/2 అనమాట. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడండి. 17th క్వశ్చన్ ఏమందంటే 4 + 9 + 14 + డాష్ n+1 పదాలు, ఇక్కడ n+1 పదాలు = 216 అంట. అయితే n యొక్క విలువ ఎంత అన్నాడు. చూడండి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి శ్రేణి మనకి ఇది అంక శ్రేణి. ఎందుకంటే 4కు 9కు తేడా ఎంతైతే ఉంటుందో 9కు 14కు తేడా అంతే ఉంది, కాబట్టి దీని ఏమంటారంటే అంక శ్రేణి అంటారు. ఇందులో మొత్తం పదాల సంఖ్య ఎంత అంటే ఇక్కడ మనకు n+1 పదాలు ఉన్నాయంట. అయితే ఈ పదాలన్నీ కలపడం వల్ల మనకు వచ్చేట్టు మొత్తం విలువ ఎంత అంటే 216 అంట. అయితే n యొక్క విలువ ఎంత అన్నాడు. చూడండి గుర్తుపెట్టుకొని మనకు సాధారణంగా మనకు n పదాలు ఉంటాయి, కానీ ఇక్కడ ఏమిచ్చింది ఇక్కడ n+1 పదాలు అంట. మరి n పదాలు n+1 పదాలు ఈ విధంగా మనకు మార్చిచ్చినాడు కాబట్టి మనకు తెలుసు ఆల్రెడీ. సో ఫస్ట్ ఇది రాద్దాం మనము. సో ఇందులో మొదటి పదం ఏమైంది ఇక్కడ 4 ఉంది, కాబట్టి మొదటి పదాన్ని మనము ఏని 4 అనుకుంటాం. మనం డి అంటే అర్థమైంది, డి అంటే పదాంతరము. సో రెండో పదం మైనస్ మొదటి పదం కాబట్టి 9 - 4 ఎంత 5 వస్తుంది. మరి ఇదనమాట ఏ అంటే 4 డి అంటే 5 అనమాట. మరి ఇక్కడ n+1 పదాల మొత్తం ఇచ్చింది. ఇక్కడ మరి ప్లస్ అంటే మొత్తం కాబట్టి మొత్తం అనమాట ఇది. సో సరే n పదాలు ఉంటే మనకు ఒక అంక శ్రేణి మనకి n పదాలు ఉంటే n పదాల మొత్తానికి ఫార్ములా ఏమంటే Sn = n/2 ఇంటూ సో 2a + n - 1 ఇంటూ డి అనమాట. ఇది మనకేం చెప్పండి, అంక శ్రేణిలో n పదాలు ఉన్నప్పుడు వాటి మొత్తానికి ఫార్ములా మనకేమిచ్చింది ఇక్కడ n+1 పదాలు అంటే ఏం చేస్తాం మనము n ఉన్న ప్లేస్లో ఏం రాస్తాం మనం n+1 రాస్తాం. మనం n+1 n కూడా ఏం రాస్తాం ఇక్కడ మనం n+1 రాస్తాము బై ఎంత 2 ఇక్కడ, తర్వాత 2a ప్లస్ ఇక్కడ n ఉంటే n - 1. మరి n+1 ఏముంటుంది వస్తే ఏమొస్తుంది ఇక్కడ n+1 వస్తే ఏమవుతుంది, ఒకటి తక్కువ ఉండాలి కాబట్టి n వస్తుంది, ఇక్కడ n డి అనమాట. కాబట్టి n+1 పదాలు ఉన్నప్పుడు మనకు అంక శ్రేణి n+1 పదాల మొత్తము మనకి ఈ విధంగా మారుతుంది అనమాట సూత్రం. Sn+1 = n+1/2 ఇంటూ 2a + nd అనమాట. దీంట్లో మనం విలువలు ప్రతిక్షేపిద్దామని ఇక్కడ రాస్తుంది. మనకి ఇచ్చిన ఆల్రెడీ ఇక్కడ n పదాల మొత్తం ఎంత ఇక్కడ మనకు సో 216కు సమానం, 2166 సమానం. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం మనము Sn+1 అంటే 216 రాసుకుంటాం మనము. 216 = n+1 మనకి ఇవ్వలే కదా, ఎట్లా పెడతాం మనము n+1/2 అనమాట. తర్వాత సో 2a అంటే మనకి ఎంత వచ్చింది చెప్పండి, ఇక్కడ 4 వచ్చింది. 2a అంటే ఎంత సో 8 అవుతుంది అనమాట. తర్వాత n అంటే మనకి ఇవ్వలే, ఎట్లా పెట్టేద్దాము. మరి డి అంటే ఎంత చెప్పండి, ఇక్కడ 5కి సమానం అనమాట. డి అంటే 5కి సమానం అవుతుంది. తర్వాత అడ్డగుణకరం చేస్తే 2 × 216 ఎంత వస్తుంది చెప్పండి, 432 అనమాట. ఎంత అంటే సో n+1 ఇంటూ
8 ప్లస్ 5 ఇంటూ ఎన్ అంటే 5nకి సమానం అవుతుంది అనమాట. సో ఇదనమాట. తర్వాత ఇక్కడ చూడండి ఈ గుణిద్దాం మనము. 432 ఈజ్ ఈక్వల్ టు సో 8 ఇంటూ ఎన్ 8n ప్లస్ తర్వాత 8 ఇంటూ 1 8 తర్వాత 5n ఇంటూ ఎన్ 5n స్క్వేర్ తర్వాత 5n ఇంటూ 1 ప్లస్ 5n అనమాట. సరే 432 ఈజ్ ఈక్వల్ టు సూక్ష్మీకరిస్తే ఫస్ట్ 5n స్క్వేర్ రాస్తాను నేను. దాని తర్వాత 8n ప్లస్ 5n ఎంత అయిపోయింది. సో 13n అనమాట. తర్వాత ప్లస్ 8 అట్లా పెట్టేస్తే నేను ఇది అవతల పోతే ఏమవుతుంది మైనస్ అవుతుంది. కాబట్టి ముందు ఇది రాస్తా 5n స్క్వేర్ ప్లస్ 13n ప్లస్ 8 అవతల పోతే మైనస్ కాబట్టి మైనస్ 432 ఈజ్ ఈక్వల్ టు సో 0 అనమాట. తర్వాత మళ్ళీ సూక్ష్మీకరిస్తే 5n స్క్వేర్ ప్లస్ 13n ప్లస్ 8 మైనస్ 432 ఎంత అయిపోయింది మైనస్ 424 వస్తుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు 0కి సమానం అనమాట. ఇప్పుడు మనకు ఒక వర్గ సమీకరణం ఏర్పాటు కావడం జరిగింది. ఇక్కడ వర్గ సమీకరణం వీటికి కారణాలు కట్టాలి మనం. సో ఏ ఇంటూ సి ఇది ఎట్లుంది మనకి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఉంది కాబట్టి ఏసి ఏ యొక్క ఎక్స్ స్క్వేర్ గుణకం తర్వాత స్థిరపదం రెండు గుణిస్తాం. ఎలాగైతే గుణిస్తాం అలా చూద్దాం. ఇక్కడ మనము 5 ఇంటూ 424 ఈ రెండు గుణిస్తాం మనకు వచ్చే విలువ ఎంత అంటే 2000 సో 120 వస్తుంది అనమాట. వీటికి వచ్చేటువంటి కారణాలు ఏమిటంటే సో 30 సో వీటికి వచ్చే కారణాలు ఏమంటే 53 ఇంటూ 40 అనమాట. నేను డైరెక్ట్ రాస్తాను ఇక్కడ 53 ఇంటూ 40 మనకి ఎంత అంటే 2120కి సమానం అనమాట. సో దీన్ని ఉపయోగిస్తాం ఇక్కడ మనకు 13 వస్తుంది కాబట్టి 53 మైనస్ 40 ఎంత అంటే 39 వస్తుంది కాబట్టి ఆ విధంగా రాస్తాను ఇక్కడ నేను ఇక్కడ. సో 5n స్క్వేర్ ప్లస్ 13 ఏం రాస్తాను నేను 53n మైనస్ 40n రాస్తున్నా. వీటి కారణాంకాలు లబ్ధం కాబట్టి మైనస్ అంతా 424 ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. మరి ఇక్కడ చూడండి ఇక్కడ ఇందులో మనం ఒక n కామన్ తీస్తే లోపల ఏముంటుంది అప్పుడు 5n ప్లస్ 53 అనమాట. సో తర్వాత ఇక్కడ కూడా మైనస్ ఈ రెండు పదాలకి 8 బయటికి వస్తే లోపల ఏముంటుంది అప్పుడు 5n ప్లస్ 53 అనమాట ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎందుకంటే 8 ఇంటూ 5 40n మైనస్ 8 ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 8 ఇంటూ 53 424 అంట. నెక్స్ట్ ఏం చేస్తా 5n ప్లస్ 53 కామన్ తీస్తే 5n ప్లస్ 53 ఇంటూ దీని ఏం రాసుకోవచ్చు n మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. మరి నెక్స్ట్ ఏం చేస్తా 5n ప్లస్ 53 ఈజ్ ఈక్వల్ టు 0 లేదా n మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. సో 5n ఈజ్ ఈక్వల్ టు 50 వదిలిపోతే మైనస్ 53 అనమాట. సో n ఏమైతే వదిలిపోతే ప్లస్ 8 అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పదాల సంఖ్య మనకు రుణ సంఖ్యల్లో ఉండదు కాబట్టి దీన్ని లెక్కలోకి తీసుకోం మనం. కాబట్టి n అంటే ఎంత మనకి ఇక్కడ 8కి సమానం అనమాట. కాబట్టి అంక శ్రేణిలో ఉన్నటువంటి n యొక్క విలువ ఎంత మనకు 8కి సమానం అవుతుంది. సో మొత్తం ఇందులో పదాల సంఖ్య ఎంత మనకు n+1 పదాలు అంటే మనకు 8+1 అంటే 9 పదాలు ఉన్నాయి. ఆ 9 పదాల మొత్తం ఎంత సమానం మనకు 216కు సమానం అవుతుంది. కాబట్టి సో ఇది ఆన్సర్ అనమాట. దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.